గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. నమస్కారం. మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్కారం. జాగ్రత్త దిగు, జాగ్రత్త దిగు. వదిన గారి కొంట్లో బాగాలేదా? అబే ఏం లేదమ్మా, కాస్త కీళ్ళు నొప్పులు. వయసు అయిపోతుంది కదా. నాన్న లోపలికి వెళ్దామా? వెళ్ళవే. దా, దా. రండి. మీరు కూర్చోండి. రావోయ్. ఏవాయ్, నీ కీళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. వెరీ గుడ్. వదిన గారు, పెళ్లి చూపులు కొంచెం తొందరగా కానిస్తారా? మేము అర్జెంటుగా వెళ్ళాలి. పెళ్లి చూపులు ఏమిటి వదిన గారు? ఒకేసారి నిశ్చితార్థం కూడా చేసేద్దాం. అబ్బే, అవన్నీ ఎందుకండి? పిల్లాడు ప్రేమించుకున్నారు, మీరు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాం. పిల్లను ఒకసారి పిలిస్తే చూసి వెళ్ళిపోతాం. అలా తొందరపడితే అలాగే. ఎలాగూ వచ్చాం గనక వియాల వారి విందు ఆతిథ్యం స్వీకరించి అవసరమైతే ఈ రాత్రికి ఇక్కడే ఉండి. ఏమిటి ఈ రాత్రికా? ఆ, నేనుండను. పర్వాలేదు లేవాయ్, మనకు ప్రత్యేకంగా బెడ్రూమ్ ఏర్పాటు చేస్తారు. బావగారు మీరేమీ అనుకోకండి, మా ఆవిడికి సెపరేట్ గా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలవాటు. ఇల్లావా? అబ్బే లేదండి. నల్లి గిల్లింది. బావగారు, మీ ఇంటి పేరు గోత్రం? ఆ, గోత్రమా గాడిది గుడ్డ. లవ్ మ్యారేజ్ కి కోమ గోత్రం ఏమిటి బావగారు? అన్నట్టు మీకు తెలుసో లేదో, మాది లవ్ మ్యారేజే. ముందు మా లవ్ అఫైర్ పోట్లాడతోనే ప్రారంభమైంది. ఇలా కనిపిస్తుందనా మహా గయ్యాళి. ఏరా గొడవంతా ఎందుకు? భలేవాడివరా. బియ్యాల వారి మధ్యన రహస్యాలు ఉండకూడదు. బావగారు, మీకు పిల్లలు ఎంతమంది? ఎంతో మందే. వీణ్ణొక్కడిని కనేసరికి ఈవిడ గుడ్లు తేలేసేసింది. ఇంకా నేను పిల్లల్ని కనలేను మొర్రో అంటే పెద్ద ఆపరేషన్ చేయించేశా. అంతా అబద్ధం అండి. ఆయనే వేసక్టమీ చేయించుకున్నారు. ఏదో నవ్వుతాలకు అన్నారు గాని అసలు మా ఆవిడ పరమ సాధ్యండి. నాన్న, అమ్మాయి వస్తుంది. బ్రహ్మాండంగా సెలెక్ట్ చేసుకున్నావురా గాడిద. పిల్ల నాకు బాగా నచ్చింది. ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మనలాగే. అరే పొరపోయిందా? ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తా. కోటిలింగం వెళ్ళేదేనా? కోటిలింగం ఎక్కడ? పెళ్లి చూపులకు వచ్చిన పెద్దలు అనుకుంటాను. టిఫిన్ తీసుకోండి. కోటిలింగం ఎక్కడ? వాళ్ళ కూతురు పెళ్లి చూపుల హడావిడిలో ఉన్నారు. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకేడి? పెళ్లి కూతురు వెంటబడ్డాడు. వాడి పేరు? బాలరాజు. మీరెవరు? వాడి అమ్మ, వాడి నాన్న. మీరెవరు? వాడి తాతను. అమ్మ నాన్నలాగా తాతను కూడా సెటప్ చేశాడనమాట. వెరీ గ్లాడ్ టు మీట్ యు. కొట్టాడు. మళ్ళీ కొట్టాడు. ఒరే ఏమిట్రా ఇది? తాత నువ్వా? నన్నే మోసం చేస్తావురా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటావురా? ఎవరు వాడు చెప్పు. వాళ్ళు చేసేస్తాను. మమ్మల్ని చంపుతారు సరేనండి. మీ మనవాడు పారిపోతున్నాడే. పట్టుకోండి వాళ్ళని. తాత నేను చెప్పిన మాట సంగతి చెప్తాను. మీకేమన్నా చూడా? పెద్ద ఆయన పిలుస్తున్నాడయ్యా. అమ్మా పారిపో. ఆ కళ్ళలోని దుమ్ము కొడతావురా? అదిగా తాతయ్య పట్టుకోండి. మమ్మల్ని కాదు వాళ్ళని. డబ్బుకి నమస్కారం. అమ్మయ్యా, పెళ్లివారి సత్రం. ఇక్కడ దాక్కుంటే ఎవ్వరూ కనిపెట్టలేరు. అందుకే అన్నారు
ఇంటికంటే గుడి పదిలం అని. ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదే. ఇటువైపే వచ్చారే. ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కుని ఉంటారు. వాళ్ళు దొరకందే ఇక్కడి నుంచి అసలు కదిలేదే లేదు. ఇప్పుడేం చేద్దాం? బట్టలు విప్పేద్దాం. ఏమిటి? ఈ పట్టు బట్టలతో పరిగెత్తి పరిగెత్తి చిరాగ్గా ఉంది. ఇక్కడ పెళ్లివాడి బట్టలు బోల్డెన్ని ఉన్నాయి. ఈ చీర కట్టుకో, రాజకుమారులాగా ఉంటావు. నాకొద్దు. సరే, నేను ఈ బట్టలు వేసుకుంటాను, రాజకుమారులా ఉంటాను. అటువైపు తిరుగు. నేను తిరగను. తెల్లారేదాకా ఈ పెళ్లి వారు కదిలట్లేరు. వాళ్ళతో పాటు ఈ రౌడీలు కదలరు. అయితే మన గతి ఇంతే సంగతి. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పులు, ఆకలి. ఆకలేస్తే రోకలి మింగు, అరక్కపోతే తిరగలి మింగు. చిన్నప్పుడు అలా చెప్పి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు నేను జోక్స్ విని ఎంజాయ్ చేసే మూడ్లో లేను. ఆకలిస్తుంది. ఎక్కడివి? మాయా బజార్. ఇవన్నీ ఎక్కడివి? వాళ్ళ శోభనానికి పెట్టి నువ్వు తీసుకొచ్చి నాకు పెడతావా? ఏ మన శోభనాన్ని పెట్టి అయితే పర్వాలేదా? బయట రౌడీలు. మరేం పర్వాలేదు. చలి అయినా పర్వాలేదు. చీకటి పర్వాలేదు. తిరుపతి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను వస్తున్నాను. పదండి పదండి. హలో మేడం, హలో. రే, ఏమిట్రా అంత ఆలోచిస్తున్నావు? ముందు అన్నం తిను. అమ్మమ్మ, చాలా కాలం నుంచి నాకు డౌట్. నీకెప్పుడు డౌట్లేగా, అదేమిటో చెప్పు. తాతయ్యది నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రే, ముందు నువ్వు అన్నం తింటావా లేదా? నువ్వు చెప్తే కదా తిన్నావు. తినమంటుంటే చెప్పమంటుంటే అబ్బా రెండుండ్రా. రెండు ఎలా అవుతాయి? అయితే లవ్ మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అవ్వాలి. పోనీ తాతయ్య నువ్వు మొట్టమొదటిసారి ఎక్కడ చూసావు చెప్పు. మా వెంకయ్య బాబాయ్ ఉన్నారు కదా, ఆయన కూతురు పెళ్లికి మేమందరం వెళ్ళాము. అక్కడ అమ్మలక్కలు ఉంటారుగా, మా పిన్ని వాళ్ళందరూ అది కదుగో లక్ష్మికి ఆ అబ్బాయినే చూస్తున్నా అన్నారు. నాకు చూడాలనిపించింది, కానీ ఆయనే నన్ను చూస్తున్నారే. ఆయన నీ వంక చూస్తున్నాడని నీకెలా తెలుసు? నేను చూస్తున్నాను కాబట్టి. మరి పెళ్లి చూపులు? ఒక రోజున మా ఇంటికి ఎవరో వచ్చారని మా నాన్న పిలిచి మజ్జిగ తీసుకురా అమ్మా అన్నారు. మరి నేను చిన్నపిల్లను కదా, నాకేమీ తెలీదు. అందుకని మజ్జిగ తీసుకుని వెళ్ళాను. వెళ్తే అక్కడ మీ తాతయ్య
నాకు కాళ్ళు చేతులు ఆడలేదనుకో, తీసుకెళ్ళిన మధ్యకి ఆయన పంచి మీద ఒప్పేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? పెళ్ళైపోయింది. అయ్యో, ఇంతేనా? అంతేకాదురా, మీ తాతయ్యది పెన్నలాంటి మనసు, అందరినీ నమ్మేవారు. లక్ష్మి, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడిని అనేవారు. సారీ, రియల్లీ సారీ. తాతయ్య గురించి గుర్తు చేసి నీ మనసు బాధ పెట్టాను కదా. లేదురా, మీ తాతయ్య గురించి ఎంత జ్ఞాపకం చేస్తే అంత నాకు ఆనందం. బాబు, నా బాబు కదా, అన్నం తిను. నేను తినిపిస్తానే. నా కోరిక ఒకటే పానకాలు గారు. చెప్పండి. ఈ జీడిమెట్ల జమీందారు గారి వంశం అంటే లోక విదితమే. మా దర్జాలు హోదాలు మీకు తెలియనివి కావు. నా పెళ్లి పల్లకి పరివారంతో సహా 15 రోజులు వైభవంగా జరిగింది. మా అబ్బాయి పెళ్లి అంతకన్నా గొప్పగా జరిగింది. మా మనవడి పెళ్లి కూడా మా అంతస్తుకి ఏమాత్రం తగ్గకుండా జరిపించాలి. ఎంత మాట! మీ వంశం, మీ దర్జా, మీ మర్యాదలు మాకు తెలియనివా? ఇదిగో, మీ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మా స్టేటస్ కు తగినట్టుగా పెళ్లి జరిపిస్తాను. సరేనా? పార్వతి, ఒక్క నిమిషం. తాతయ్య, పార్వతి అంటే పెళ్లి కూతురేనా? అయి ఉండొచ్చు. అబ్బాయికి తల్లి తండ్రి ఎవరో లేరు. తాతగారు ఉన్నారు. తాతగారు ఆస్తంతా అబ్బాయికి వస్తుంది. రమ్మంటే ఇల్లరికం కూడా వస్తాడు. నువ్వు కూడా అబ్బాయిని ఒకసారి చూడగలరా? అలాగే. పార్వతి, వారు జీడిమెట్ల జమీందారు గారు. వారు వారి మనవడు గారు. నమస్కారం. మీకు అభ్యంతరం లేకపోతే ఆవిడతో ఒకసారి మాట్లాడచ్చా? ఆవిడతో అలాగే ప్లీజ్ మాట్లాడతారట వీళ్ళు. ఏం లేదు, ఆడవాళ్ళని అడుక్కోండి ప్రశ్న. మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? 34. థ్యాంక్స్, మీరు వెళ్ళచ్చు. ఏమైంది బాబు? వద్దండి, వరహీనం అవుతుంది. అంటే నా వయసు 26, మీ అమ్మాయి వయసు 34. ఎలా చేసుకొని చెప్పండి? మా అమ్మాయి వయసు 34 అని నీకెవరు చెప్పారయ్యా? మీ అమ్మాయి చెప్పింది. అసలు మా అమ్మాయి నువ్వు ఎప్పుడు చూసావు? ఇప్పుడే మీ కళ్ళ ముందే. ఎవరు ఈవిడ? ఈవిడ మా అమ్మాయి కాదయ్యా, నా భార్య. ఇంత చిన్న ఆవిడ? అదే నా రెండో భార్య. మరి మీ మొదటి భార్య? లేదు, పోయింది. ఓ, తాతయ్య, ఈ సంబంధం అనుకొద్దు. ఏ? వాళ్ళ సంప్రదాయం బాలేదు. విన్నావుగా, ఆయన మొదటి భార్య లేచిపోయిందట. చెప్పు తీసుకొడతాను. ఎవడరా మాట అంది? మీరే అన్నారు కదండి మీ మొదటి భార్య లేచిపోయిందని. లేచిపోయిందన్నా? లేచిపోయింది కదయ్యా, లేదు పోయింది అన్నాను. లేదు పోయింది అంటే చచ్చిపోయిందని అర్థం. సారీ. ఏమండి, ఇప్పుడు సమస్యలన్నీ సమస్యలన్నీ తీరిపోయినట్టే. చూడు పానకాల స్వామి, పెళ్లి ఆలస్యం చేయవద్దు. శుభస్య శీఘ్రం అన్నారు. అలాగే. కావాలా? మీరా? మీరా? ఇక్కడ ప్రొపరేటర్ గాని మేనేజర్ గాని ఎవరు లేరా? మీకు ఆపరేటర్ కావాలా? ఆపరేటర్ గారు, ఆపరేటర్ గారు. yes, what can I do for you? ప్రొపరేటర్ మీరా? yes, ఈ కంపెనీ మాదే. మీకు ఎలాంటి బొమ్మలు కావాలి? మీరు ఆడుకోవడానికా, మీ పిల్లలు ఆడుకోవడానికా? మిస్టర్, వాట్ ఆర్ యు టాకింగ్? కస్టమర్స్ తో సవ్యంగా మాట్లాడడం నేర్చుకోండి. కస్టమర్స్ ను సుఖమర్శం చేయడమే మా సిద్ధాంతం. సందర్భం చెప్తే దానికి తగిన బొమ్మిస్తాను. అయితే నా ఫ్రెండ్ చెల్లెలకి బర్త్డే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఒక మంచి బొమ్మ చూపించండి. మీ ఫ్రెండ్ చెల్లెలకి మీ వయసు ఉంటుందా? ఉంటే ఆవిడకి ఇది బాగుంటుంది. వేరే బొమ్మలు చూపించండి. అవతల నాకు మీటర్ పెరిగిపోతుంది. ఓహో, ఆటోమీటరా? పంపించేయచ్చుగా, లేకపోతే నాకు థర్మామీటర్ పెరిగిపోతుంది. ఏం పాపం, జ్వరమా? అదొక రకమైన చలి జ్వరం. జోక్ బాగలేదా? సరే, మనం సరదాగా మాట్లాడుకోవడానికి మధ్యలో ఈ ఆటోమీటర్లు థర్మామీటర్ అడ్డొస్తాయి, కానీ
మీ అడ్రస్ చెప్పండి, నేను పర్సనల్ గా వస్తాను. ఓహో, అయితే నోట్ చేసుకోండి. ఆ. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. అరే, బొమ్మ తీసుకోకుండా వెళ్ళిపోయిందే. బొమ్మలు కొనడానికి మన బొమ్మల ఫ్యాక్టరీకి వచ్చిందా? ఆవిడిచ్చిన అడ్రస్ పట్టుకుని నేను వెతుక్కుంటూ వెళ్ళానా? తీరా చూస్తే అది బంధువుల దొడ్డి. సారీ, ఆ విషయం నన్ను అడిగితే నేను చెప్పేవాడిగా. ఇప్పుడు అడిగామో చెప్పండి. అమ్మాయి తల్లిదండ్రుల గురించి నాకు తెలియదు కానీ సార్ చెప్పిన ప్రకారం అమ్మాయి సంగీత కళాశాలలో టీచర్. వరవీణా మృదుపాణి వనరుహలోచనురాణి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.